డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. ఎన్నో విషయాలను లోతుగా ఆలోచిస్తారు. కొన్ని నూతన ప్రణాళికలు, పాత విషయాల మీద సమీక్షలు, కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొత్త సంవత్సరంలో చేయవలసినటువంటి విధులు, వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీ మనస్సులో కదలాడుతుంటాయి. ఆ రోజు వారం ప్రారంభంలో మాత్రం ప్రత్యేకమైన కార్యక్రమాలు, అనుభవజ్ఞులను కలుసుకోవడం కానీ, ఉన్నత అధికారులను కలుసుకోవడం కానీ, ఇది ఒకంత రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉన్నత ఉద్యోగాలు, ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి
చాలా ప్రత్యేకమైన విధులు, చాలా హడావుడిగా మీరు ఆ 29వ తేదీని గడపబోతున్నారు. సాధారణమైన వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంది, సాధారణ వ్యాపారాలకు కూడా అనుకూలంగానే కనబడుతున్నది. అయితే అనుకున్న పనులు సాధిస్తారు, అన్ని విధాల కొంత సంతృప్తి చెందగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 30-31 కూడా మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే పాత సంవత్సరానికి వేడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతాలు, వెల్కమ్స్, ఇవన్నీ కూడా మీరు అలాంటి బిజీలో కొత్త విషయాలతో చాలా ఉత్సాహంగా ఉంటారు. కుంభరాశికి సంబంధించి యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. నూతనంగా ఉద్యోగాల్లో ప్రవేశించేటువంటి అవకాశాలు కానీ, వివాహ సంబంధాలలో నిర్ణయాలు కానీ, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కొంత ప్రత్యేకత కనబడుతున్నట్టుగా ఈ సంవత్సరం ముగిస్తున్నది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నది. మొత్తం మీద కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. గుళ్ళు గోపురాలు కూడా సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా వరకు ఉదాత్తమైన భావాలతో కుంభరాశి వారు ఈ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో చిన్నపాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన అనుకోని విధంగా కొంత ఖర్చులు కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని తబ్బింపు చేస్తుంటాయి. ఏదో ఒక నెపంతో, ఏదో ఒక నిమిషతో మీరు ఉండడం కూడా జరుగుతుంది. కొంతవరకు మానసికంగా, శారీరకంగా, అంటే ఉత్సాహంగా, అంటే సంతోషంగానే ఉంటూ కూడా కొంత మానసిక శారీరకమైనటువంటి స్ట్రెస్ మీరు పడవలసినటువంటి అవసరం ఏదో కనబడుతున్నది. కాబట్టి 1-2వ తేదీలలో మీరు మొహమాటంతో ఉండకండి. ఎవరి ఆహ్వానాలైనా ఒక మేరకు స్వాగతించండి. కొద్ది ఆహార నియమాలతో నిబంధనలో ఉండండి. ప్రత్యేకంగా తొందరపడి ఎవరికి ఎలాంటి నిర్ణయాలు అంటే డిసిషన్స్ చేయకండి. ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలలో కానీ కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు అయినంత వరకు ఉండవచ్చు. ఉన్నా లేకున్నా కూడా మీరు అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇతరుల యొక్క ప్రభావాలు మీ మీద పని చూపే దిశగా ఉన్నాయి. ఏదైనా సంతోషంలో అప్పుడే కొద్దిగా అల్పంగా కొంత ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఏదైనా ఒక సమాచారం మిమ్మల్ని తబ్బింపు చేయవచ్చు. కాబట్టి కొద్ది మార్పులు చేర్పులతో ఆ 2 రోజులు మీరు ఊహించిన దానికి కొద్దిగా భిన్నంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయేమో. కొంతమందికి శారీరక మానసికంగా కూడా కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఏదైనా కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఒక నియమ నిబంధనలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే 3-4వ తేదీలలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత వస్తుంది. ప్రత్యేకమైన వ్యవహారాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కొంతవరకు ఇదం ఛాత్రం ఇదం బ్రాహ్మ్యం అంటే నిజంగా ఎట్లా ఉందంటే ఇది కొంత వేదాంత ధోరణి ఉంది, కొద్దిగా లౌకిక ధోరణి కూడా ఉంది. ఏది ఏమైనా 3-4వ తేదీలలో కూడా అయినంత వరకు మీరు మీ దుఃఖాలను కానీ ఏది కానీ కొంత దూరం పెట్టండి. ఉన్నపాటికి సంతోషాన్ని అవలంబించండి. ఇది ఒకంత ప్రత్యేకత కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన అనుభూతులు కలిగేటువంటి అవకాశాలు 3-4వ తేదీల్లో కనబడుతున్నది. యువతీ యువకులకు కూడా అయినంత వరకు ఉత్సాహంగానే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి నియమాలు ఉల్లంఘించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు చాలా సౌఖ్యకరమైన జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ వ్యవహారాలలో కూడా ఆర్థికమైన వనరులు పెరగవచ్చు. ఆర్థికమైనటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు కనబడుతున్నారు. శతభిష నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు కుటుంబ సమేతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే కొంత కష్టం కొంత సుఖం అన్నట్టుగా కొద్ది నియంత్రణతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ వృత్తి ఉద్యోగాల్లో అన్నింటిలో కూడా ఈ వారంలో చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మంచి ఆలోచనలతో మీరు ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కుంభరాశి వారు అయినంత వరకు కేతు సంబంధమైనటువంటి పూజలు జరుపుకోండి. దానికి అనుకూలమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా దైవ సహాయాన్ని కూడా కోరేటట్టుగా, అంటే కొంత భక్తితో కొన్ని కార్యక్రమాల్లో, అంటే మనం ప్రతిదీ కూడా ఏదైనా విఘ్నేశ్వర పూజ చేసి మిగతా పూజలు చేస్తున్నట్టుగా కొంత దైవికమైనటువంటి సహాయాన్ని తలుస్తూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.